హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కేవలం 1 గంటలోనే పాన్ కార్డు ఏ విధంగా పొందొచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్లో మీరు ఫిజికల్ పాన్ కార్డు కూడా పొందొచ్చు. మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఫార్వర్డ్ చేసి స్కిప్ చేసి చూడదు. ఏమైనా స్టెప్స్ మిస్ చేసినట్టయితే తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకేసారి పూర్తిగా చూడండి, ఆ తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక పాన్ కార్డ్ చాలా ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత అప్లికేషన్ టైప్ లో న్యూ పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేయండి. మనం కొత్త పాన్ కార్డ్ అప్లై చేయబోతున్నాం కాబట్టి న్యూ పాన్ సెలెక్ట్ చేయండి. తర్వాత కేటగిరీలో మీరు కంపెనీయా ఇండివిజువల్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీరు గమనించినట్టయితే కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మీ నేమ్, సర్ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఒక టోకెన్ వస్తుంది అనమాట. ఈ టోకెన్ మీరు తప్పనిసరిగా ఎక్కడైనా రాసుకోండి, లేకపోతే ఎక్కడైనా సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత కంటిన్యూ చేసినట్టయితే ఇలాంటి పేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఆప్షన్స్ ఉంటాయి. కానీ 3 ఫస్ట్ పేజ్ మీరు సెలెక్ట్ చేయండి. ఇది చేసినట్టయితే మీరు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండానే కేవలం ఆధార్తోనే పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ పాన్ కార్డ్ కూడా వస్తుంది. కానీ ఫిజికల్ పాన్ కార్డ్ మీకు కావాలి అంటే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ అని ఉంది. ఈ ఎస్ చెక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కింద మీ నేమ్ ఇంతకుముందు ఏదైతే ఎంటర్ చేశారో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు కేవలం ఇక్కడ జెండర్ మాత్రం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ప్లీజ్ సెలెక్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. తర్వాత కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మీ ఫాదర్ నేమ్ అడగడం జరుగుతుంది. మీ ఫాదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కిందకు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. లేదు మీ మదర్ నేమ్ మాత్రం మీరు కావాలనుకుంటే మదర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రెండింటిలో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీ శాలరీ అయితే అడగడం జరుగుతుంది. మీకు శాలరీ ఉంటే ఎంతో కొంత ఎంటర్ చేయండి, లేకపోతే నో ఇన్కమ్ అని సెలెక్ట్ చేసి కిందకు వెళ్ళి ఈ విధంగా అడ్రస్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఆ డీటెయిల్స్తో రెసిడెన్స్ అడ్రస్ వస్తుంది. కింద మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఐసిడి కోడ్ ఎంటర్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత చూస్తున్నారు కదా, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వండి. దీంతో మనకి చాలా ఉపయోగం ఉంది. ఆ తర్వాత కింద మీరు గమనించినట్టయితే నో అని ఉంటుంది. నార్మల్గా నో సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు ఏవో కోడ్ అడగడం జరుగుతుంది. ఈ ఏవో కోడ్ అనేది మీకు తెలియనట్టయితే కింద చూస్తున్నారు కదా, ఇండియన్ సిటిజన్ అని ఉంది. మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్ ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వార్డ్ వైజ్ వస్తుంది అనమాట. నేను విశాఖపట్నం సెలెక్ట్ చేశాను. విశాఖపట్నంకి వచ్చేసరికి వార్డ్ వైజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నా వార్డ్ 62 కాబట్టి నేను 62 ఎంటర్ చేయగానే నాకు ఒక ఏఓ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ రేడియో బటన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్ అప్లై అయిపోతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే చాలు. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఐడెంటిటీ ప్రూఫ్ అది అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. కిందకి వెళ్ళి ఇక్కడ హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అని ఉంటుంది, అది మాత్రం సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ దగ్గర విశాఖపట్నం క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం వివరాలన్నీ కూడా వస్తాయి. ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తూ చూడొచ్చు. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే విషయం మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మొత్తం కింద వరకు స్క్రాల్ అవ్వండి. లాస్ట్ వరకు వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాత ప్రొసీడ్ బటన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని వస్తుంది. అంతేకాదు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. మీరు 3 ఏదైనా ఒక ఆప్షన్ ఉపయోగించి, నేను పేటీఎం ఉపయోగించాను. పేటీఎం అయితే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి కింద ఐ అగ్రీ దగ్గర ట్యాప్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది కదా అక్కడ క్లిక్ చేశాను. వెంటనే మనకి ఎలాంటి స్క్రీన్ వస్తుంది, పే దగ్గర క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్లో పేమెంట్ కంప్లీట్ చేయండి. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్, పేటీఎం అయితే పేటీఎం, ఏదో ఒక విధంగా పేమెంట్ అయితే మాత్రం కంప్లీట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. పేమెంట్ రిసిప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కిందకు వెళ్ళి కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే మరొక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు అథెంటికేట్ చేయవలసి ఉంటుంది మీ ఆధార్తో. దానికోసం మీరు ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి కింద అథెంటికేట్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో చూస్తున్నారు కదా, మీకు ఈ విధంగా 16 డిజిట్ వర్చువల్ ఐడి అడుగుతారనమాట. ఆధార్కి సంబంధించిన వర్చువల్ ఐడి ఇది. మీ దగ్గర వర్చువల్ ఐడి ఉంటే ఓకే, లేనట్టయితే మాత్రం మీరు లేటెస్ట్ ఆధార్ డౌన్లోడ్ చేయండి. అక్కడ బాటంలో మీకు వర్చువల్ ఐడి దొరికేస్తుంది. ఒకసారి వర్చువల్ ఐడి దొరికిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఈకేవైసీ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఆధార్తో ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేశారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి అని అడుగుతుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. కానీ నా దగ్గర వర్చువల్ ఐడి ఉంది కాబట్టి నేను వర్చువల్ ఐడి ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయడం జరిగింది. ఆ వెంటనే మరొకసారి మనకు ఓటీపీ వస్తుంది. మీరు ఏ నెంబర్ అయితే ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేశారో ఆ నెంబర్స్కి ఓటీపీ వస్తుంటాయి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత
ఇలాంటి పీడిఎఫ్ ఫైల్ వస్తుంది అనమాట. కానీ ఈ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవ్వాలి అంటే మాత్రం మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి డాష్లు స్లాష్లు లేకుండా ఎంటర్ చేస్తే ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పటివరకు మీరు ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేశారో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 2 ఈమెయిల్స్ వస్తాయి. ఒక ఈమెయిల్లో మీరు మనీ పే చేశారు కదా, దానికి సంబంధించిన రిసిప్ట్, ఇంకా మరొక ఫైల్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నింటికి సంబంధించిన ఒక ఫైల్ వస్తుంది. అది కాకుండా మరొక మెయిల్లో ఒక పాన్ నెంబర్ వస్తుంది. అది కాకుండా బాటం వరకు స్క్రాల్ అయినట్టయితే ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశారంటే అందులో మీ పాన్ నెంబర్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ మీరు ఈ ఫైల్ ఓపెన్ చేయడం కోసం మీ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్, అంటే ఎవరి పేరుతో అయితే ఈ పాన్ కార్డ్ అప్లై చేశారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎలాంటి డాష్లు స్లాష్లు ఎంటర్ చేయకుండా కీ చేసి ఓకే చేసినట్టయితే ఫైల్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ ఫైల్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. కానీ మీరు బాటం వరకు వెళ్ళినట్టయితే మీకు కావాల్సిన పాన్ కార్డ్ దొరికేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే కట్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పాన్ కార్డ్ని ఈ విధంగా కట్ చేసుకొని మీరు ఎక్కడైనా కానీ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఉంది కదా వైట్గా, అక్కడ మీరు సైన్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 to 15 డేస్లో మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. కేవలం 147 రూపాయలు మాత్రం నేను పే చేశాను. ఇదే విధంగా మీరు కూడా అప్లై చేయొచ్చు. మీకు ఈ ప్రాసెస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా, అందరూ ఈజీగా పాన్ కార్డ్ అప్లై చేసుకునేలా తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.